హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇల్లు లేటెస్ట్ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న లబ్ధిదారులకైతే బ్యాడ్ న్యూస్ అండి. సర్వే కంప్లీట్ కాలేదు. ఇప్పట్లో ఇల్లు రావడం అయితే కష్టం. సంక్రాంతి వరకు ఇల్లు ఇస్తామని ప్రకటించింది గవర్నమెంట్. బట్ సర్వే మాత్రం ఏమాత్రం కంప్లీట్ కాలేదు. సర్వే చేయడానికి టైం పడుతుంది. సర్వే చేసినాక కూడా మళ్ళీ ఫిల్టర్ చేయడానికి 15 to 20 days టైం పడుతుంది. ఈ లెక్కను చూసుకుంటే మనకు ఫిబ్రవరి కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇగో లోటు బడ్జెట్లో ఉన్న ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. ప్రభుత్వం తరపున త్వరలోనే గుడ్ న్యూస్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్నారు. యాప్ ద్వారా ఇప్పటికే 30 లక్షల మంది సర్వే పూర్తి చేశామని చెప్పారు. అంటే ఓన్లీ 30 లక్షల మంది మాత్రమే సర్వే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 50 లక్షల సర్వే అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇల్లులు అయితే ఇవ్వడం జరుగుతుంది. పూర్తయిన డబల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తూ పెండింగ్లో ఉన్న వాటిని కూడా మంజూరు చేస్తామని చెప్పారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల సర్వే పేరుతో కొంతమంది సిబ్బంది వసూలు చేస్తున్నట్టు గవర్నమెంట్కి తెలిసింది. 300 నుంచి 3000 వరకు ఈ సర్వే సిబ్బంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వాళ్ళ దగ్గర తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ అయితే హెచ్చరిస్తుంది. పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ళ సర్వే చాలా జాగ్రత్తలు తీసుకుని అందరి ఇంటికి స్వయంగా వెళ్ళి సర్వే చేసుకుంటున్నామని, నిజమైన లబ్ధిదారునికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు దక్కాలని చెప్పి ఇందిరమ్మ ఇల్లు ఎంక్వైరీస్ అయితే చాలా స్ట్రిక్ట్గా జరుగుతున్నాయి. సంక్రాంతికి ఇందిరమ్మ ఇల్లు ఉత్తమ ఆటే. ఇంకా 40% పూర్తి కావాల్సిన సర్వే గ్రేటర్ పరిధిలో సర్వేకు మరో 15 రోజులు పడుతుందంట. మొత్తం 80 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. జిల్లాలోనేమో 60% అయిపోయింది. 60% అయిపోయింది. బట్ గ్రేటర్ హైదరాబాద్లోనే సర్వే చాలా మటుకు పెండింగ్లో ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో 10,71,000 అప్లై చేసుకుంటే ఓన్లీ 1,71,000 మంది మాత్రమే కంప్లీట్ అయిపోయింది. ఇంకో 15 రోజుల సమయం అని చెప్తుంది గవర్నమెంటు. బట్ 15 రోజులు అంటే మొత్తం హాలిడేసే ఉన్నాయి కనుక ఫిబ్రవరి వరకు ఈ సర్వే అనేది హైదరాబాద్లో కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి నాటికి 4,50,000 ఇండ్లు మంజూరు కష్టంగానే కనిపిస్తుంది. అయితే కొంతమంది అధికారులు మా ఇంటికి రాలేదని చెప్పి అధికారుల దగ్గరికి సర్వేకి రమ్మని చెప్తున్నారంట. అలాంటి వాళ్ళు టెన్షన్ పడకండి. దరఖాస్తుల ఇళ్లకు వెళ్ళి అన్ని వివరాలు సేకరిస్తామని గృహ నిర్మాణ సంస్థ ఎండీ ఒక ప్రకటనలో హామీ ఇచ్చారు. తమ ఇళ్లకు అధికారులు రాలేదని ఎవరూ ఆందోళన చెందరాదని ఆయన భరోసా ఇచ్చారు. దరఖాస్తులు ఎక్కడికి వెళ్ళలేదని, వచ్చే 15 రోజులు అధికారులు మీ ఇంటి వద్దకు వస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లు సొంతమా లేక అద్దె ఇల్లా, దేనితో నిర్మించారు తదితర వివరాలు ఫోటో తీసుకొని యాప్లో అప్లోడ్ చేస్తారు. ఇది మ్యాటర్ అన్నమాట. ఇంకా సర్వే కంప్లీట్ కాలేదు. సర్వే కంప్లీట్ కావడానికి టైం పడుతుంది. సర్వే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 80 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అందులో వచ్చేటివి 4 లక్షల మందే కదా. 4 లక్షలు ఎవరు అర్హులు అనేది తీయడానికి టైం పడుతుంది. వాటిని జిల్లా కలెక్టర్కి పంపిస్తారు. జిల్లా కలెక్టర్ మళ్ళా ఈ ఇల్లు వచ్చిన వాళ్ళందరినీ ర్యాండమ్గా చెక్ చేయడానికి మళ్ళీ కొంచెం సమయం పడుతుంది. అప్పుడు ఇన్ఛార్జ్ మంత్రికి పంపిస్తారు. ఇన్ఛార్జ్ మంత్రి ఓకే చేసి మీకు గ్రామ సభలు పెట్టి ఇల్లు ఇస్తారు. ఇదంతా ప్రాసెస్ కావాలంటే ఈ 15 రోజులలో 20 రోజులు అయితే ముచ్చటైతే కాదు. దాదాపుగా నాకు తెలిసి ఈ గవర్నమెంట్ చూస్తున్న దాని ప్రకారం ఉగాది వచ్చే అవకాశం ఉంది. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.